తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హెచ్చరిక అవుతుంది, కొందరికి ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది. బిందు జనవరి 12వ తేదీన హైదరాబాద్ సమీపంలోని పుప్పాలగూడ స్టోన్ క్రషర్ దగ్గర డెడ్ బాడీగా తేలింది. శవాన్ని చూసినప్పుడు ఆమె ఒంటిపై దుస్తువులేం లేవు. ఖచ్చితంగా ఇది రేప్ అండ్ మర్డర్ అనుకున్నారు. బిందు శవానికి 60 మీటర్ల దూరంలో మరో పురుషుడి డెడ్ బాడీ దొరికింది. అతని పేరు అంకిత్ సాకేత్. కత్తితో పొడిచి బండరాయితో తలను ఛిద్రం చేశారు. పండగ పూట పతంగి ఎగరేసేందుకు వెళ్లిన కుర్రాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు హత్యకు గురైన ఈ ఇద్దరు ఎవరు, హంతకులు ఎవరు అని ఆరా తీసిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. బిందుది ఛత్తీస్గఢ్, ఇద్దరు పిల్లల తల్లి. భర్తతో ఎల్బీ నగర్లో ఉండేది. కానీ తను పనిచేసే హౌస్ కీపింగ్ కంపెనీలో అంకిత్ అనే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. బిందుని గట్టిగా వాడిన అంకిత్ ఆమెకు తన ఫ్రెండ్ని కూడా పరిచయం చేశాడు. డబ్బులిచ్చి వాళ్ళు కూడా బిందుతో తిరిగేవాళ్ళు. కట్ చేస్తే ఆ స్నేహితుల్లోనే ఒకడు చేసేటప్పుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు. అందుకు బిందు నో చెప్పడంతో కసి పెంచుకొని ఈ కూనీలకు పాల్పడ్డాడు. అంకిత్ స్నేహితుడు రాహుల్ కుమార్ సాకేత్ బిందుతో గదిలో ప్రైవేటుగా ఉన్నప్పుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు. నిరాకరించిన బిందు విషయాన్ని అంకిత్కు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన అంకిత్ రాహుల్కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగే ఇప్పుడు అంకిత్ బిందుల అంతానికి కారణమైంది. వీడియో తీయడానికి వ్యతిరేకించిన బిందుని, ఆమెకు మద్దతిచ్చిన అంకిత్ని కథం చేయాలని డిసైడ్ అయిన రాహుల్ జనవరి 11వ తేదీన బిగ్ ప్లాన్ వేశాడు. బిందు కావాలని అంకిత్కు 4000 పంపించాడు. గదిలో వద్దు, పుప్పాలగూడ గుట్టల్లో కలుద్దామన్నాడు. అంకిత్ ఓకే చెప్పడంతో అసలు ప్లాన్కు తెరలేపాడు. బిందు వచ్చింది. అంకిత్, రాహుల్తో పాటు మరో 2 వ్యక్తులు రాజ్ కుమార్, సకేంద్ర కుమార్ కూడా వచ్చారు. 5గురు కలిసి పుప్పాలగూడ క్రషర్ ఏరియాకు ఆటోలో వెళ్లారు. బిందుకి ఏం చెప్పారంటే ఒకరి తర్వాత ఒకరు నీతో ఉంటారు అని. కానీ రాహుల్ వేసిన ప్లాన్ ఏంటి అంటే బిందుని, అంకిత్ని చంపేయాలని. అనుకున్నది అనుకున్నట్టే చేసేశారు. గుట్టలోకి వచ్చిన బిందుతో ముందు సుకేంద్ర వెళ్లాడు. వాళ్ళిద్దరూ వెళ్లడంతోనే రాహుల్, రాజ్ కుమార్ అంకిత్ని రౌండప్ చేశారు. కత్తితో అతని కడుపులో పొడిచి తరువాత బండరాయితో అతని తలను ఛిద్రం చేశారు. ఆ తర్వాత బిందు దగ్గరకు వెళ్లారు. అప్పటికే సుకేంద్ర ఆమెతో ఏకాంతంగా ఉన్నాడు. సరిగ్గా అదే టైంలో ఆమె తలపైన బండరాయితో మోదారు. బిందు కూడా అక్కడే చనిపోయింది. డెడ్ బాడీస్ని వదిలిపెట్టి హంతకులు 3 తమ ఛత్తీస్గఢ్ సిద్ జిల్లాలో ఉన్న సొంతూరుకు పారిపోయారు. హంతకులు ఎంత మూర్ఖులంటే తెలంగాణలో హత్య చేసి ఛత్తీస్గఢ్ పోలీసులు తమను పట్టుకోలేరు అనుకున్నారు. కానీ క్లూస్తో సహా అన్నిటినీ వెలికి తీసిన సైబరాబాద్ పోలీసులు 3 నిందితులను బేడీలు వేసి మరీ తీసుకువచ్చారు. సరే, ఈ స్టోరీలో మరి తప్పెవరిది? చాలామందికి కోపం రావచ్చు, కానీ తప్పు దారి తప్పిన బిందుదే. బంగారం లాంటి భర్త, ముత్యాల్లాంటి 2 పిల్లలు ఉన్నా కూడా 2వవాడు, 3వవాడు, 4వవాడు, 5వవాడు అదుపు తప్పింది. అందులో ఆ రాహుల్ అనే వాడికి బిందుతో వీడియో కావాలనే కోరిక పుట్టడంతో ఏకంగా ఆ కోరిక ఈ జంట హత్యలకు కారణమైంది. అందుకే ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకుంటే జీవితం ఇలాగే నాశనం అవుతుంది. మరి మీరేమంటారు? తప్పైనా ఒప్పైనా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.